హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనమైతే ప్రస్తుతం వసంత యోగా అకాడమీలో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ వసంతలక్ష్మి మేడం ఉన్నారు. మేడంతోని మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే చార్మి. మేడం, ఇప్పుడు కొన్ని సమస్యలు ఎట్లా అంటే వినడానికి కోపం వస్తూ ఉంటుంది, కానీ తగ్గమంటే కొందరికి బాధ అనిపిస్తుంటుంది. అందులో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే వెయిట్. ఇప్పుడు పుట్టే బేబీస్ కూడా వన్ ఇయర్కి అబ్బాయిని చూస్తే అమ్మో ఇంత ఫ్యాట్ అయ్యాడేంటి అన్నట్టుగా అనిపిస్తుంది. అసలు ఇంత ఎక్కువ మంది ఇలా ఫ్యాట్ అవ్వడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి మ్యామ్ అసలు? ఎస్ మ్యామ్, మన లైఫ్ స్టైలే మన మెయిన్ రీజన్. ఒకప్పుడు ఎవరు పెద్దగా ఇంతలా ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ వర్క్స్ ఎలా ఉండేటివి, పొలాల్లో వెళ్ళడము, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఉండేది. నువ్వు అన్నట్లు చిన్నపిల్లలు కూడా ఈ మధ్య బాగా వెయిట్ ఎక్కువ వచ్చేస్తున్నారు. స్కూల్స్ లో ఒకప్పుడు ఎలా ఉండేది, పీటీ పీరియడ్ అని ఉండేది. బాగా ఆడేవాళ్ళు, గంట పీరియడ్ మేడం అప్పుడైతే. ఇప్పుడు అది కూడా లేదు. స్టడీస్ అదొకటే కాదు, స్కూల్కి ఎలా వెళ్ళేవాళ్ళు, బై వాక్ సైకిల్, అంతే, అక్కడ వరకే. ఇప్పుడు 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలు కూడా బైక్ లేదా స్కూల్ బస్, ఆటోలు. పొద్దున్నే లేస్తారు, హడావిడిగా 7కో ఉంటుంది స్కూల్, లేదా స్కూల్ చాలా దూరంలో ఉంటుంది, లేస్తారు, హడావిడిగా తింటారు, వెళ్ళి కూర్చుంటారు, మళ్ళీ ఎప్పుడో ఈవినింగ్ వస్తారు, అలసిపోతారు, తింటారు, పడుకుంటారు. వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అన్నది లేకుండా పోతుంది. సేమ్ మనకు కూడా, పెద్దవాళ్ళకు కూడా సేమ్ ప్రాసెస్ అయిపోయింది. హడావిడిగా ఆఫీసులకు వెళ్ళడం, పొద్దునే బాక్స్లో వండేసుకుంటారు, ఏదో తిన్నామా, వెళ్ళామా, కూర్చొని గంటల తరబడి పని చేసామా, వచ్చామా, మళ్ళీ వండుకున్నామా, తిన్నామా, పడుకున్నామా. ఫిజికల్ యాక్టివిటీయే లేదు. కష్టపడుతున్నారు. ఎలా కష్టపడుతున్నారు? మెంటల్గా ఎక్కువ కష్టపడుతున్నారు. ఫిజికల్గా బాడీని కొంచెం కూడా శ్రమ పెట్టడం లేదు. ఆబ్వియస్లీ మన లైఫ్ స్టైల్ వల్లనే మనం బాగా వెయిట్ పెరిగిపోతున్నాం. చంటి పిల్లలు ఉన్న తల్లులు బాగా వెయిట్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటారు. వాళ్ళు తీసుకున్న ఫుడ్ కంటే కూడా వాళ్ళ స్ట్రెస్ ఎక్కువ. స్ట్రెస్ తోటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఎక్కువగా వెయిట్ బాగా చబ్బీగా అయిపోతూ ఉంటారు. పాపం వాళ్ళు ఎంతో ట్రై చేస్తారు, వాళ్ళు తినేది ఇంతే ఉంటుంది, తిని వచ్చిన వెయిట్ కాదు అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిన వెయిట్ అన్నమాట. అలా ఇంకా అందరూ కామన్ అయిపోయింది. ఏజ్తో సంబంధమే లేదు ఇప్పుడు. ఎవరికి చూసుకున్న పెద్ద పెద్ద బొజ్జలు ఉంటాయి, లేదా బాగా ఓవర్ వెయిట్ ఉంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ హ్యాబిట్స్, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా లేదు. ఎక్కువ అవుట్ సైడే వర్కింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఇంట్లో ప్రిపేర్ చేసేది కూడా చాలా తక్కువ అయిపోయి అవుట్ సైడ్ ఫుడ్కి బాగా అలవాటు అయిపోయి, అవుట్ సైడ్ ఫుడ్లో వాడే ఆయిల్స్ ఎలా ఉంటాయి, మరిగించిన నూనె మళ్ళీ అదే మరిగించి ఆయిల్ వేస్తారు. అది పాయిజన్తో సమానం. సో వీటి వల్ల మనకి ఓవర్ వెయిట్ అనేది వచ్చేస్తుంది. బయట వాడే ఈ టేస్టింగ్ సాల్ట్, తర్వాత సాసెస్, ఆ సాసులు ఎప్పుడు చేసి పెట్టుంటారో అవన్నీ వేసి చేస్తారు. ఏ పిజ్జా తీసుకున్నా, ఏ ఫ్రైడ్ రైస్లు తీసుకున్నా అన్నీ ఇలానే ఉంటాయి. సో అందువల్ల ఈ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళు మాత్రమే వెయిట్ పెరుగుని ఉంటారు. పొలాలలో పనిచేసే వాళ్ళు, లేదంటే వాళ్ళ వృత్తి పనులు చేసుకునే వాళ్ళు ఎవరు కూడా వెయిట్ ఉండరు, గమనించండి. ఖచ్చితంగా ఇప్పటికీ కూడా విలేజెస్లో ఉన్న వాళ్ళు కొంచెం హెల్తీగా ఉంటారు మనకంటే. సో మేడం, ఇక్కడ మనం వసంత యోగా అకాడమీని చూస్తుంటే కింద ఫస్ట్ 30 డేస్లో వెయిట్ లాస్ యోగా అని ఉంటుంది. మరి వెయిట్ లాస్లో యోగా ఇంత మెయిన్ పాయింట్ అయితే చాలామంది ఏంటంటే యోగానే కదా చేద్దాంలే అన్నట్టుగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే యోగాని ఎవరు కూడా సీరియస్గా తీసుకోరు. మరి వెయిట్ లాస్లో యోగా ఎంత ప్రాధాన్యం చూపిస్తుంది? ఎస్ మ్యామ్, యోగా మనకు భారతదేశం అందించిన వారం. ప్రపంచ దేశాలు ఒప్పుకొని ఇప్పుడు మనము ఇంటర్నేషనల్ యోగా డే June 21st సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంత పవర్ ఉంటే, ఎంత పవర్ ఉంటే అంత వాల్యూ ఉంటుంది కదా. యోగా యాక్చువల్గా అందరి ఉద్దేశంలో ఏంటి అంటే, కూర్చొని ఇలా ముక్కు మూసి ఇలా ప్రాణాయామ చేయడము, కళ్ళు మూసుకొని ఇలా కూర్చోవడము యోగా అని అనుకుంటారు. దాంతో మనకేం వెయిట్ తగ్గుతారులే అని అనుకుంటారు. యోగా ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆసనాస్, ప్రాణాయామ అండ్ మెడిటేషన్. ఆసనాస్ కూడా మన బాడీ కండిషన్ బట్టి మనం ఆసనాస్ చేయిస్తాం. చాలా స్లిమ్గా ఉన్నారనుకో, వాళ్ళకి తగ్గట్టే చాలా సింపుల్ ఆసనాస్ చేస్తే సరిపోతుంది హెల్దీ లైఫ్ స్టైల్కి. అలా కాదనుకో, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇక్కడ 30 days అన్నావు కదా, 30 daysలో మినిమము వాళ్ళు 3 to 4 kgs వెయిట్ తగ్గాలి. అంటే
మెయిన్. తగ్గాలి అంటే వాళ్ళు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే తగ్గుతారు. ఇక్కడ ఏమి మ్యాజిక్ ఏమీ లేదు. వాళ్ళ శరీరంని బాగా ఆసనాలతోటి ఫ్లెక్సిబుల్ చేసి 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 ఫ్యాట్ అనేది బాగా కరిగేలాగా చేయిస్తాం. అందువల్ల తగ్గుతారు. డిఫరెంట్ డిఫరెంట్ ఆసనాస్, డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రెచెస్, క్రియాస్, ప్రాణాయామ. ఫిజికల్ గా బాగా తగ్గిపోతారు. తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మెంటల్ స్ట్రెస్ పెట్టుకొని ఉంటారు, మళ్ళీ తగ్గరు. అప్పుడు అలాంటప్పుడు వాళ్ళకి కంపల్సరీ ప్రాణాయామ అండ్ మెడిటేషన్ చేయిస్తాం కాబట్టే వాళ్ళు వెయిట్ తగ్గుతారు. 24 kgs 30 kgs తగ్గిన స్టూడెంట్స్ ఉన్నారు. కంప్లీట్ గా డయాబెటిక్ క్యూర్ అయిపోయింది మేడం, డాక్టర్ టాబ్లెట్స్ తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేసేయమన్నారు అన్న టెస్టిమోనియల్స్ ఉన్నాయి. రియల్లీ డాక్టరే అడిగారంట, మా స్టూడెంట్ డాక్టర్ అడిగారంట, మీరు ఏం చేస్తున్నారండి, ఎందుకు ఇలా ఇంత బాగా రిజల్ట్ వచ్చింది చెప్పండి, నాకు కూడా డయాబెటిక్ ఉంది అని. యోగా అంతే. మనకు బాడీలో ఏ ఏ పార్ట్కి సంబంధించి ఎలా స్ట్రెచ్ రావాలి, ఏ ఏ గ్లాండ్కి సంబంధించి ఎలా స్టిమ్యులేట్ అవ్వాలి అని ఆసనాస్ ఎప్పుడో ఇచ్చేస్తారు మనకి. ఆ ఆసనాస్ని ప్రాపర్ వేలో చేయగలిగితే మనకు చాలా బాగా వెయిట్ తగ్గడమే కాదు, వెరీ హెల్దీ అండ్ ఎనర్జెటిక్గా అయిపోతాం. డే మొత్తం మీరు ఎంత పనన్నా చేసుకోండి, మార్నింగ్ యోగా చేసేసి వెళ్ళండి, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. బ్యాక్ పెయిన్ రాదు. కూర్చొనే జాబ్స్ చేస్తూ ఉంటారు మా, కూర్చొని 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 అసలు మెడ కూడా తిప్పేంత టైం ఉండదు అనమాట. నేను చాలా బిజీ అంటారు. తీరా చూస్తే కొద్ది రోజుల తర్వాత నెక్ పెయిన్తో వస్తారు. నెక్ పెయిన్, ఓవర్ వెయిట్ తోటి. వీటన్నింటినీ ఓవర్కమ్ చేయాలి అంటే మనం చేసే ఎర్లీ మార్నింగ్ యోగా మనకు చాలా హెల్ప్ చేస్తుంది. సో మరి మేడం, ఇప్పుడు చాలామంది ఏంటంటే యోగా అనగానే ఓన్లీ కొన్నిటికి మాత్రమే తగ్గుతాయి, అన్నీ తగ్గవు అన్నట్టుగా ఫిక్స్ అవుతారు. ఇప్పుడు మీరు అన్నట్టు డయాబెటిక్స్, నేను ఫస్ట్ టైం వింటున్నా ఒక డయాబెటిక్ పేషెంట్కి యోగా చేయడం వల్ల అంత క్యూర్ అయింది అంటే, ఇప్పుడు చాలామంది మైగ్రేన్స్ అనుకోవచ్చు, IVF ఇన్ఫర్టిలిటీస్ అనుకోవచ్చు, PCOD ప్రాబ్లమ్స్, నీ పెయిన్స్, అసలు చెప్పుకుంటూ పోతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం. ఏ వేటికి మనం క్యూర్ చేయొచ్చు? ఎస్ మా, పీసీఓడి అంటే ఫస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి వాళ్ళకి, లేదంటే ఓవర్ఫ్లో ఉంటుంది, లేదంటే ఓవర్ వెయిట్ పెరిగిపోయిన ఖచ్చితంగా కదా. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మీరు యోగా స్టార్ట్ చేసిన ఒక 30 days 40 daysలో నార్మల్ అయిపోతుంది, ఇంకా రెగ్యులర్ వచ్చేస్తాయి. బాడీలో హార్మోన్స్కి అంత స్టిమ్యులేషన్ జరుగుతుంది, పీసీఓడి కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. నెక్స్ట్ మైగ్రేన్, ప్రాణిక్ ఎనర్జీ బాడీలో బాగా ఇంప్రూవ్ అవుతుంది ఆసనాస్ ప్రాణాయామ వల్ల. ఎప్పుడు క్రానిక్గా ఉన్న మైగ్రేన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బాగా తగ్గిపోతుంది. బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది అనమాట. ఆక్సిజన్ లెవెల్స్ బ్రెయిన్కి బాగా సప్లై అవుతాయి. బ్రెయిన్కి ఎప్పుడైతే ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుందో అప్పుడు మనకు స్ట్రెస్ లాగా అనిపించి హెడేక్ వచ్చి మైగ్రేన్ ఎక్కువ అయిపోతుంది. ఒక సైడే బాగా లాగేస్తున్నట్టు విపరీతమైన పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది, సుత్తితో తీసుకొని కొడుతున్నట్లు అనిపిస్తుంది ఒక్క సైడే. అది కూడా కాల్డ్ మైగ్రేన్, పార్శ్వతలనొప్పి అంటారు, హారబుల్ పెయిన్. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మన బాడీ కండిషన్, మన ప్రాణిక్ ఎనర్జీ బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుందో, ప్రాణశక్తి బాగా ఇంప్రూవ్ అయ్యి ఆక్సిజన్ సప్లై బాగా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ నర్వ్ టు బ్రెయిన్ వెళ్తుందో అప్పుడు మనకు ఈ ప్రాబ్లమ్ రూట్స్ నుంచి క్లియర్ అవుతుంది. ఇంకా మళ్ళీ కొన్ని ఆసనాస్ ఉంటాయి మా, ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే ఆసనాలు మినిమం 1 minute అలానే పెట్టేస్తాం. 1 minute 2 minutes వాళ్ళకి ఆ బ్లడ్ ఫ్లో అనేది బాగా పనిచేస్తుంది. పర్వతాసన అంటారు. ఇట్లా ఉంటుంది. ఇలా ఆసనాలు ఎక్కువసేపు పెట్టేసినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో బాగా వెళ్ళి ఆక్సిజన్ సప్లై బాగా జరుగుతుంది. ఇలా ఈ ఆసనాలు వాళ్ళు ఉండగలగాలి అంటే వాళ్ళ బాడీ కండిషన్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి, ఫ్లెక్సిబిలిటీ పెరగాలి. అందుకని బేసిక్ ఆసనాస్ నుంచి స్టార్ట్ చేసి వాళ్ళ ఫ్లెక్సిబిలిటీని పెంచి వాళ్ళు అనుకుంటారు మేడం ఇట్లా ఈ ఆసనాస్తో నాకేమి ఇది అవ్వలేదని. తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అనమాట, మనం ఎప్పుడైతే ఈ కండిషన్కి వచ్చేస్తామో, పర్వతాసన కండిషన్కి వచ్చేస్తామో చాలా బాగా రిలీఫ్గా అనిపిస్తుంది. దాంతోపాటు ప్రాణాయామ అండ్ మెడిటేషన్ తోటి ఈ మైగ్రేన్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. మైగ్రేన్తో పాటు స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది. అదే అంటే మెయిన్. ఇంకా వెయిట్ లాస్లో చాలామంది డాక్టర్స్ కూడా అంటూ ఉంటారు, స్ట్రెస్ తగ్గించుకోండి వెయిట్ లాస్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. అంటే నాకేం లేదు అంటూ ఉంటారు. అంటే స్ట్రెస్ నిజంగా మన బాడీకి అంత ఎఫెక్ట్ చేస్తుందా? చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు
తిన్న ఆహారం డైజెస్ట్ అవ్వాలంటే డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేయాలి. నీకు నచ్చింది కదా అని చెప్పి ఏదన్నా తిన్నావనుకో, నువ్వు తిన్నా సరే ఇక్కడ సరిగా పనిచేయలేదనుకో ఏమవుతుంది, వామిటింగ్స్ అవ్వడమో మోషన్స్ అవ్వడమో అవుతుంది. ఖచ్చితంగా నీ డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేయాలి అంటే దానికి రెస్ట్ ఉండాలి. నువ్వు టైంకి తినకుండా టైంకి నిద్రపోకుండా బాడీని బాగా టైట్ చేసేస్తే అది స్ట్రెస్ బాగా ఎక్కువ. అదే స్ట్రెస్ అంటే బాడీ సరిగా ఏ పని చేయాలో ఆ పని చేయకపోవడమే స్ట్రెస్. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది, డైజెషన్ సిస్టమ్ పాడైపోయి ఉంటుంది, నీకు ఆకలి వేయదు, లేదా ఇలా ఇరిటేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది, నిద్ర రాదు. దీంతో ఇవన్నీ కూడా ఏమవుతుంది, ఇంకా బాడీ వాటరీగా అయిపోయి బాగా వెయిట్ పెరిగిపోతారు. సో నీ బాడీలో ఉన్న 9 సిస్టమ్స్ కరెక్ట్గా వర్క్ చేయాలి అంటే నీకు అసలు స్ట్రెస్ ఉండకూడదు. ఎప్పుడైతే స్ట్రెస్ ఉంటుందో ఒకటి ఇంటర్లింక్ మా డైజెషన్ సిస్టమ్ సరిగా పనిచేయలేదు అంటే నీకు ఫుడ్ సరిగా డైజెస్ట్ అవ్వదు, నీ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది ఇదైపోతుంది, నీ గ్రోత్ అనేది తగ్గిపోతుంది, ఓవర్ వెయిట్ పెరిగిపోతావు, హెయిర్ లాస్ అయిపోతుంది, మజిల్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, వీక్ అయిపోతాం. ఇలా ఒక్కొక్క సిస్టమే దెబ్బతింటూ వచ్చేస్తుంది అనమాట. వీటన్నిటికీ మెయిన్ రీజన్ స్ట్రెస్. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే వెయిట్ తగ్గాలి అంటే ముందు స్ట్రెస్ తగ్గించుకోండి అమ్మా అంటారు. సో ఈ స్ట్రెస్ ఎలా తగ్గుతుంది, ప్రాణాయామ అండ్ మెడిటేషన్ చేసినప్పుడు బాడీ ఎంత బాగా రిలాక్స్ అయితే అంత బాగా మనకి స్ట్రెస్ తగ్గుతుంది. నిద్రపోవడం రిలాక్స్ అవ్వడం కాదు. ఫస్ట్ తెలుసుకోవాలి. సో మేడం అలాగే ఇప్పుడు అంటే ఈ మధ్య ఎక్కువ వినట్లేము ట్రాన్సిషన్స్ గురించి, కానీ అంటే సర్జరీస్ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. లైక్ ఇంకా వాళ్ళకి సమ్మర్, వింటర్, రెయినీ సీజన్స్తో సంబంధం ఉండదు. జస్ట్ అలా కొంచెం కోల్డ్ వాటర్ తాగారా కథం, ఇంకా వాళ్ళకి నోటించి బయటకు కూడా రాదు మాట, మొత్తం ఇక్కడ అంతా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కూడా యోగాలో చాలా మంచి రెమెడీస్ ఉన్నాయంటే. ఇప్పుడు మనం కొన్ని ఆసనాలు చేయిస్తామ్మా. ఈ పార్ట్ ఉష్ట్రాసన అంటాం. నెక్ని బ్యాక్ బెండ్ చేసి బాగా స్ట్రెచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగా జరుగుతుంది, ఈ కండర వ్యవస్థ అంతా బాగా స్ట్రెచ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ అక్కడ ఏ పార్ట్ లో కూడా ఎక్కడా కూడా మనకి ట్రాన్సిల్స్ ఎక్కడైతే ఫామ్ అయిపోయినాయో ఆ ఫామ్ అయ్యే ఛాన్సే ఇవ్వదు. లేదా ఆల్రెడీ ఫామ్ అయిన ట్రాన్సిల్స్ ఏమవుతుందంటే మెల్లమెల్లగా ఆ బ్లడ్ ఆక్సిజన్ సప్లై బాగా జరగడం వల్ల మెల్లమెల్లగా నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయి. ఆ గడ్డలుగా ఉంటాయి కదా, అవి క్యూర్ అవుతూ మెల్లమెల్లగా తగ్గిపోతూ వచ్చేస్తాయి. సో ఇలా ఆసనాస్ ఎక్కువ చేయడం వల్ల ఈ స్ట్రెచ్చింగ్స్ తోటి బాగా తగ్గిపోతుంది ట్రాన్సిల్స్ కూడా. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు బాగా రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్నారనుకో కంప్లీట్గా నార్మల్ అయిపోతాయి కూడా. అయితే చాలా మందికి ఇది బెనిఫిషియల్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ ట్రాన్సిల్స్ అంటే ఇంకా సర్జరీ లాస్ట్ అన్నట్టుగా చెప్తూ ఉంటారు మేడం. మరి ఇప్పుడు అంటే వెయిట్ లాస్ గురించి మనం మెయిన్గా మాట్లాడుతున్నాం కాబట్టి వెయిట్ లాస్ కానివ్వండి, మైగ్రైన్స్ అంటే ఓవరాల్గా మనం ఇప్పుడు ఏవైతే మాట్లాడామో మరి ఫుడ్ అనేది ఆబ్వియస్లీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మరి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? చాలామంది ప్రోటీనే కొంచెం అనగానే చికెన్లు తింటూ ఉంటారు, డైలీ చికెన్ తినే వాళ్ళు కూడా ప్రోటీన్ ఎక్కువ వస్తుంది అంటే. సో అలా కాకుండా కొంచెం వెజిటేరియన్స్ చాలామంది ఉన్నారు, అంటే వెజిటేరియన్గా మారాలనుకుంటున్నారు చాలామంది. అలాంటి వాళ్ళకి ఎలాంటి డైట్ ఉంటుంది మ్యామ్? ఎస్ మా, ఏ ఫుడ్ అయినా సరే హోమ్ ఫుడ్ చాలా చాలా మంచిది. మనం తీసుకుంటున్న ఫుడ్లో ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్ ఉంటున్నాయి, ప్రతి ఒక్కరికి అన్నీ తెలుసు. ఒక ఆకుకూరలు తీసుకున్నాం అనుకో, ఈ లీఫీ వెజిటేబుల్ నేమ్ సర్చ్ చేసి ఇందులో ఏమేమి వైటమిన్స్ ఉంటాయి, ఏమేమి ప్రోటీన్ ఉంటుంది, ఏమేమి మినరల్స్ ఉంటాయి అనగానే తెలిసిపోతుంది. సో అది ఎంత మంచిది అనేది మనకు తెలుస్తోంది. డైలీ తీసుకునే ఫుడ్లో ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి, మినరల్స్ ఉండాలి. ఇలా ఉండేలాగా చూసుకోగలిగితే మనం ఏ ఫుడ్ తీసుకున్నా అది మంచి డైటే. డైట్ అంటే మంచి ఆహారం అని అంతే. మార్నింగ్ టైంలో కొంచెం హెవీ ఫుడ్ తీసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు మానేస్తున్నారు చాలా మంది. మీరు ఈ మధ్య చాలా రాంగ్. అవును, చాలా రాంగ్. మనము నైట్ ఈవినింగ్ ఎర్లీగా తినేసే వాళ్ళకి డైజెషన్ మొత్తం కంప్లీట్ అయిపోయి మన పొట్ట చాలా ఎంటీగా ఉంటుంది. ఎప్పుడైతే ఎంటీగా ఉంటుందో అప్పుడు మనం దానికి ఖాళీగా ఉండి అడుగుతుంది అనమాట, నాకు ఫుడ్ పెట్టు అని. అలాంటి టైంలో మనం ఫుడ్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే బ్రేక్ఫాస్ట్ మానేసే వాళ్ళకి ఫ్యూచర్లో ఏమవుతుంది తెలుసా, అసిడిటీ ఫామ్ అవడము, హైపర్ అసిడిటీ రావడము, అల్సర్లు ఫామ్ అయిపోవడము, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ వచ్చేస్తాయి.
ఓకే. సో ఇది అందరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా రీజన్ చెప్తాను. చాలా మంది చాయ్ తాగేసి అలానే ఉండిపోతారు. చాయ్ బిస్కెట్ సరిపోతుందని. అది చాలా రాంగ్ కాన్సెప్ట్. ఇప్పుడు నువ్వు పొద్దున్నే లేవంగానే బాగా ఛాయలు తాగే అలవాటు ఉన్న వాళ్ళని చూసావంటే వాళ్ళ డైజెషన్ సిస్టమ్ బాగా పాడైపోయి వాళ్ళకి అది మందం అంటారనమాట. అలా మంద స్థితికి వెళ్ళిపోతుంది. అందుకే వాళ్ళకి ఆకలి లేకుండా ఉంటుంది. లేయర్స్ ఫామ్ అయిపోయి మంద స్థితికి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఎర్లీ మార్నింగ్ లేవంగానే గోరువెచ్చని నీళ్లు తాగడము, పొట్ట ముందు శుభ్రం చేసేసుకోవడము, డీటాక్సిఫికేషన్ డ్రింక్స్ తీసుకోవడము, అంటే మంచి గ్రీన్ టీ కానీ అల్లం వేసి పుదీనా వేసి వాటర్ బాయిల్ చేసేసి తీసుకోవడం కానీ, టీ లాగా, టీ కంటే చాలా బాగుంటాయి. బిర్యానీ ఆకులు వేసి టీ చేసుకోవడము, ఇవన్నీ హర్బ్స్, ఇలాంటి టీస్ తీసుకోవడము. లేదు అంటే ఇంకా అది కూడా కష్టం అనుకుంటే ఇంకా హ్యాపీగా ఉండాలంటే ఫ్రెష్ వెజిటబుల్ జ్యూస్ తీసుకోవడం, మార్నింగ్ ఇలాంటివి చేశారంటే వెయిట్ తగ్గుతారు, వెయిట్ పెరగకుండా ఉంటారు, హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. మధ్యాహ్నం వచ్చేటప్పటికి ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ కొంచెం ఎర్లీగా తినేసేయాలి. ఎర్లీగా తినేదాంతో కూడా ఖచ్చితంగా ఈ ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి. నైట్ టైం ప్రోటీన్ ఎక్కువ తీసుకోకూడదు, డైజెషన్ సరిగా అవ్వదు. అది తెలుసుకోవాలి. ఇలా కనుక మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళామంటే చాలా బాగా వెయిట్ తగ్గుతారు, హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. ఆ నైట్ టైం తీసుకునేటప్పుడు కూడా ఎర్లీగా తినాలమ్మా. నేను 10కి తింటా, 11కి తింటా, 12కి తింటానంటే కుదరదు. హెల్తీగా ఉండాలి, బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు కొంచెం తొందరగా తినాలి. 6:30, 7 కల్లా డిన్నర్ క్లోజ్ చేసేసుకుంటే మనం నిద్రపోయే టయానికల్లా డైజెషన్ అయిపోతుంది. తర్వాత పొట్ట దాని వర్క్ స్టార్ట్ చేస్తుంది, క్లెన్జింగ్ టెక్నిక్స్ స్టార్ట్ అవుతాయి లోపల. డైజెషన్కే నైట్ అంతా అయిపోతే నీ ఫిజికల్ ప్రాక్టీస్ మీదే లోపలంతా పని జరుగుతుంటే నీకు రెస్ట్ ఎప్పుడు వస్తుంది? బాడీకి రెస్ట్ ఇచ్చి తర్వాత మార్నింగ్ లేవంగానే ప్రాక్టీస్ చేస్తాం కదా. సో ఆబ్వియస్లీ వాళ్ళు బాగా వెయిట్ తగ్గిపోతారు. ఓకే. సో మనం ఫైనల్గా చాలామంది వసంత యోగా అకాడమీలో నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి, అంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఇక్కడ ఏమేమి అవైలబిలిటీస్ ఉంటాయి మనకు? ఎస్ మ్యామ్, మొబైల్ నెంబర్ ఇస్తున్నాం కదా, మనం మొబైల్కి కాంటాక్ట్ అవ్వచ్చు. క్లాసెస్ ఎలా ఉంటాయి అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి. వెయిట్ తగ్గడానికే మెయిన్ మోటోతో వస్తారు మన క్లాస్లో. సో అందుకని కంపల్సరీ 1.5 hour ప్రాక్టీస్ చేస్తాను. వర్కింగ్ లేడీస్ అయితే ఎంత ఇంట్రెస్టింగ్గా చేస్తారంటే వాళ్ళకి చాలా గుడ్ టైం అనమాట. అది బాడీకి లేవడం 5కి లేవాలి, 5కి క్లాస్ రావాలంటే 4:30కి అలా నిద్ర లేస్తారు. గుడ్ హ్యాబిట్ అయిపోతుంది. 4:30కి నిద్ర లేవగలగాలి అంటే నువ్వు నైట్ తొందరగా పడుకొని ఉండాలి. నైట్ తొందరగా పడుకున్న వెంటనే నిద్ర రావాలంటే ఎర్లీగా తినాలి. సో ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైలే మారిపోతుంది అనమాట. ఒకసారి యోగాలో క్లాస్లో జాయిన్ అయిన తర్వాత మన లైఫ్ స్టైలే చాలా హెల్తీగా అయిపోతుంది. అలా మార్నింగ్ 5కే ఒక బ్యాచ్ ఉంటుంది, తర్వాత 5 to 6:30, తర్వాత 6:30 to 8. ఇది స్టూడెంట్స్కి, లేదు అంటే ఇంట్లో చదువుకుంటూ ఉన్న వాళ్ళకి, లేదంటే హౌస్ వైఫ్స్కి బాక్సులు కట్టించేసి పంపించేసిన తర్వాత హ్యాపీగా చేసుకుంటారు అనమాట. అలాగా. తర్వాత ఎన్ఆర్ఐస్ వాళ్ళకి, మనకి మార్నింగ్ టైం అయితే వాళ్ళకి ఈవినింగ్, అందుకని వాళ్ళకి ఈవినింగ్ టైంలో స్పెషల్లీ వాళ్ళ టైంలో ఒక క్లాస్ ఉంటుంది 4 PM అది వాళ్ళకి కొంతమందికి 5 AM IST, 6 AM IST ఇలా అవుతుంది అనమాట. వాళ్ళకి సరిపోతుంది. CST ESTలో ఉంటుందన్నమాట 4 PM. అది కూడా 1.5 hour. వాళ్ళైతే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, మేడం మా హెల్త్ ఇష్యూస్ అన్నీ బాగా తగ్గిపోయాయి. మార్నింగ్ ఆఫీసులకి ఎర్లీగా వెళ్ళే వాళ్ళు ఈవినింగ్ కోసం, మన వాళ్ళ కోసము 6 PM ఇట్లా క్లాసెస్ ఉంటాయి. ఒకసారి క్లాస్లో జాయిన్ అయ్యి మ్యాట్ మీద కూర్చున్నారంటే మీరు బాగా ప్రాక్టీస్ చేయించేది బాధ్యత మాది. అలా వచ్చేస్తుంది మోటివేషన్ అంతే. ఇంకొక విషయం, స్టార్టింగ్లో ఎవరికైనా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి కొత్తగానే ఉంటుంది ప్రాక్టీస్, అర్థం కాకుండా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. అది ఎన్ని రోజులు? 1 week, ఒక 3-4 days కానీ, ఒక 1 week కానీ కొంచెం కష్టపడ్డారంటే బాడీకి అలవాటు అయిపోతుంది. హ్యాపీగా మళ్ళీ ఇంకా లైఫ్ లాంగ్ యోగాని మనం ఏం చేయాలంటే, భోజనం మానేస్తున్నామా, ఒకటి మానేస్తే ఏమైపోతుంది? నీరసం వచ్చేస్తుంది. 2 రోజులు మానేస్తే ఉండలేదు. అలాగే శరీరానికి యోగా కూడా అంతే. మీరు ప్రతిరోజు చేసే కొద్దీ ఎనర్జెటిక్గా, ఫుడ్ ఎలా అయితే ఎనర్జీ ఇస్తుందో అలా యోగా లైఫ్ లాంగ్ ఎనర్జీ ఇస్తూ పోతుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మీరు కూడా యోగా క్లాసెస్కి రావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసిస్తే దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అందజేస్తారు. చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.
ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.